హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ సంబంధించి మాక్ అలాట్మెంట్ అంటే ట్రయల్ పార్టీ లాగా ఒక సీట్ అనేది ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఏ రోజు వరకు పెట్టిన ఆప్షన్స్ నుంచి ఇస్తారు. అలాగే మనకి వెబ్ ఆప్షన్స్ ఇంకా మార్చుకునే అవకాశం ఏమైనా ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి చాలా మంది స్టూడెంట్స్కి అయితే చేరుతుంది. అలాగే నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. దానిలో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చేరవేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వాట్సాప్ ఛానల్కి మెంటర్షిప్కి ఏమాత్రం సంబంధం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాట్సాప్ ఛానల్ అనేది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, మాక్ అలాట్మెంట్ అంటే ఏంటంటే మనం పెట్టుకున్న ఆప్షన్స్ నుంచి దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ పెట్టుకున్న ఒక లిమిట్ ఇస్తారు. అది ఎప్పుడంటే శనివారం నుంచి ఆదివారం, అంటే 7వ తారీఖు రాత్రి 8 గంటల లోపల, 7వ తారీఖు ఆదివారం రాత్రి 8 గంటల లోపల పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ నుంచి తీసుకొని కంప్యూటర్ సెలెక్ట్ చేస్తుంది ర్యాండమ్గా. ఇది మనుషులు ఇచ్చేదేం కాదు. ఆదివారం రాత్రి, నా మాట బాగా గుర్తుపెట్టుకోండి, 7th నైట్ 8 o'clock వరకు వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా మీకు నేను. ఎప్పటి వరకు అంటే ఆదివారం రాత్రి 8 గంటల వరకు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ నుంచే కంప్యూటర్ తీసుకొని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అన్నారు, కానీ 2 గంటలకు ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం ప్రకారం జోసాల రావు, 2 తర్వాత ఎప్పుడైనా రిలీజ్ చేస్తారు. సో మరి ఈ మధ్యలో మనం ఏమన్నా అంటే ఆదివారం రాత్రి 9 గంటలకు మనం ఏమైనా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవడానికి, రిమూవ్ చేసుకోవడానికి, పైకి కిందకి జరుపుకోవడానికి మనకి 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది. కానీ మాక్ అలాట్మెంట్కి తీసుకునేది, ఒక ట్రయల్ పార్టీగా తీసుకునేది కేవలం ఆదివారం రాత్రి 8 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న లిస్టును మాత్రమే కంప్యూటర్ తీసుకుంటుంది. ఆ మాట గుర్తుపెట్టుకోండి. అందుకని హడావుడి పడాల్సిన పని ఏమీ లేదు. అది రానంత మాత్రాన, మాక్ అలాట్మెంట్ 1లో రానంత మాత్రాన మనకు రాదు అని మీరు డిసప్పాయింట్ అవ్వాల్సి లేదు. వచ్చినంత మాత్రం అదే గ్యారంటీ అనుకోవాల్సిన పని లేదు. మీరు చేయాల్సి, ఎందుకు గ్యారంటీ అని లేదంటే అంటే చాలా మంది రేపు ఆదివారం నైట్ 8 పెట్టుకో అవకాశం ఉండొచ్చు. కొన్ని లక్షల మంది పెట్టుకోకపోవచ్చు, కొంతమంది ఎక్కువ మంది పెట్టుకోవచ్చు, మనం చెప్పలేము. కాబట్టి ఆ రోజు ఎంతమంది పెట్టుకున్నారో ఈ 5-6 రోజుల నుంచి అది మాత్రమే తీసుకొని కంప్యూటర్ ఇస్తుంది. సో ఆదివారం నైట్ 8 తర్వాత సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఎప్పుడైనా మార్చుకోవచ్చు, కానీ అది కన్సిడర్ చేయదు. నైట్ 8 o'clock, సండే నైట్ 8 o'clock వరకు పెట్టుకున్న ఆప్షన్స్ నుంచి మాత్రమే మండే మధ్యాహ్నం 2 గంటలకి మీకు వెబ్ ఆప్షన్స్లో ఒక సీట్ ఇస్తుంది. అది ఎక్కడ చూడాలి అంటే జోసా వెబ్సైట్లో ఎలా అయితే లాగిన్ అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో అలాగే జోసా వెబ్సైట్లో లాగిన్ అయితే మాక్ అలాట్మెంట్ వచ్చినప్పుడు, అది రిలీజ్ అయిందని మీకు అక్కడ జోసా వెబ్సైట్లో కనపడుతుంది. 2 గంటల తర్వాత ఎప్పుడైతే అప్పుడు అది రిలీజ్ అయినప్పుడు జోసా వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు వెరీ క్లియర్గా మాక్ అలాట్మెంట్ 1 రిజల్ట్ అని ఇస్తుంది. అందులో మీకు ఏ కాలేజీ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చింది. అంటే సపోజ్ IIIT గ్వాలియర్ ఐటీ బ్రాంచ్ వచ్చింది అనుకోండి, ఓపెన్ కేటగిరీ అయితే ఓపెన్ కేటగిరీ ఏ కేటగిరీలో వచ్చిందో కూడా చూపిస్తుంది. ఓపెన్ కేటగిరీ వస్తే ఓపెన్ కేటగిరీ, IIIT గ్వాలియర్ ఐటీ బ్రాంచ్, మీరు పెట్టుకున్న ఆప్షన్ నెంబర్ ఏంటో కూడా చెప్తుంది. అంటే మీరు 100 ఆప్షన్స్ పెట్టారనుకోండి, 72 ఆప్షన్ వచ్చింటే మీరు పెట్టుకున్న ఆప్షన్లో 72 వచ్చిందన్న విషయం కూడా చెప్తుంది. ఇది మాక్ అలాట్మెంట్ వరకు సంబంధించి. అంతేగాని మీకు ఎవ్వరు ఫోన్ చేయటం కానీ, మెసేజ్ చేయటం కానీ, మెయిల్ చేయటం కానీ ఏమీ జరగదు. రిజల్ట్ మొత్తం డబ్బులు కట్టాలన్నా, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలన్నా ఏదైనా మీరు జోసా వెబ్సైట్లోనే చేయాలి. కాబట్టి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, కంగారు పడకండి, ఎవరేం చెప్పినా నమ్మకండి. 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ మనం మార్చుకోవచ్చు. ఆదివారం రాత్రి తర్వాత కూడా మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ కంప్యూటర్ కన్సిడర్ చేసేది మాత్రం ఆదివారం రాత్రి 8 గంటల లోపల పెట్టుకున్న వాళ్ళ ఆ లిస్ట్ మాత్రమే తీసుకొని సోమవారం మధ్యాహ్నం ఇస్తుంది. కాబట్టి ఈ పాయింట్ని తెలియకుండా చాలా మంది ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ మార్చుకోలేమంటే మార్చుకోవచ్చు. 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మార్చుకోవచ్చు. సో మాక్ అలాట్మెంట్ 1 వచ్చిన తర్వాత అది మీకు నచ్చితే వెబ్ ఆప్షన్స్ అలా ఉంచుకోండి, లేదా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోండి. అంతేకాని వచ్చింది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండి తక్కువ ఆప్షన్స్ని తగ్గించుకోవటం, లేదా రాలేదు కదా అని ఆప్షన్స్ పెంచుకోవటం కాదు. మనం చేయాల్సింది లాస్ట్ ఇయర్ డేటా 2025లో జోసాలో ఉన్న వెబ్సైట్లో ఉన్నటువంటి వెబ్ ఆప్షన్స్ చూసుకొని కరెక్ట్గా ఒక ప్రాక్టీస్ చేసి రాసుకున్న వాళ్ళకి 100% కరెక్ట్గానే ఉంటుంది. అది కాకుండా చాట్ జీపీటీని నమ్ముకునో, మన కెరీర్ మించి మనం కూడా ఆలోచించకుండా ఎవరెవరో మీరు ఒక లిస్ట్ చేసి ఇచ్చేసేయండి అని వాళ్ళని నమ్ముకునో ఉంటే కాదు. మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని నాలాంటి వాళ్ళతో ఇంకెవరితోనో మాట్లాడుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఉంటే డెఫినెట్గా మీకు 2025 డేటా చూసుకొని పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీకు డెఫినెట్గా న్యాయం అయితే జరుగుతుంది, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. కాబట్టి స్టూడెంట్స్ చేయాల్సిన పని, మీకు వచ్చేవి
25 నుంచి 30 వరకు, రానివి 100 పెట్టుకోండి, 500 పెట్టండి, ఏం సంబంధం లేదు. వచ్చేవి కనీసం 25-30 ఆర్డర్లో ఉండాలి. అదే చాలా ముఖ్యమైన విషయం. సో పదే పదే మళ్ళీ మళ్ళీ చెబుతున్న పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోండి. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మాక్ 1 వచ్చిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ.